జరుగుతుంది. మీరు అంటే ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకుల ద్వారా ఆన్లైన్ ద్వారానే జరిగినాక ఇంకా అవినీతి ఎక్కడ ఉంటుంది? కానీ మీరు ఉద్దేశపూర్వకంగా మరియు కేటీఆర్‌ను ఏదో విధంగా బదనాం చేసి ఏదో దానిలో లోపాలను చూపెట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. మరియు హైకోర్టు కూడా వాదోపవాదాలను విన్నాక కేటీఆర్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు. ఎందుకంటే దానిలో సరైన ఆధారాలు లేనిది ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ సిబిఐ ఏందంటే ఏదో సెక్షన్లు పెట్టి సెక్షన్లు వర్తింపజేయాలనే కేసులో వారిని ఇరికించాలని చూస్తుంది. కానీ ఇది ఎంతవరకు కక్షపూరితమైన రాజకీయాలను చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనడం జరుగుతుంది. మరియు ఇక్కడ స్థానిక ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా కేటీఆర్ గారు ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వారిపై గత ప్రభుత్వంలో చేసిన మంచిలో కూడా చెడును చూపెట్టి వారిపై ఏదో విధంగా సెక్షన్ల ద్వారా కేసును ఫైల్ చేసి జైలు పంపించాలనే విధి విధానాలతో ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.